నేను ఒక పోస్ట్ పెట్టినా నేను ఏమని కేసీఆర్ గారు రాజకీయ కుంభకర్ణుడు అని ఒక పోస్ట్ పెట్టిన. రామాయణంలో ఉన్న కుంభకర్ణుడు 6 నెలలు తిండి 6 నెలలు నిద్రపోతాడు. మన తెలంగాణ రాజకీయ కుంభకర్ణుడు మాత్రం ఏడాదికోసారి బయటకు వచ్చి టైంపాస్ సభలు పెట్టుకుంటా ఊదర కొడతాడు అని ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టిన. ఇక నేను ఆ పోస్ట్ పెట్టినో లేదో బీఆర్ఎస్ నాయకులు కాలుగాలిన పిల్లి లెక్క విరుచుకపడతాను. ఇక నా మీద మీరు విరుచుకపడతారని తెలుసు, చర్చ మొత్తం నా వైపు ఉంటుందని తెలుసు, మీకు ఎంత తెలివితక్కువ అని కూడా నాకు తెలిసే పెట్టిన పోస్ట్. నేను పెట్టిన పోస్ట్. కేసీఆర్ రాజకీయ కుంభకర్ణుడు. ఆనాటి కుంభకర్ణుడు 6 నెలలు నిద్ర 6 నెలలు తిండిపోతూ. మన రాజకీయ కుంభకర్ణుడు ఏడాది ఒకసారి ఫామ్ హౌస్ నుండి బయటికి వచ్చి టైంపాస్ సభలు పెడుతుంటాడు. కేవలం కవిత గారు పెట్టబోతున్న రాజకీయ పార్టీ నుండి ప్రజల ఆలోచన మరల్చడానికి మాత్రమే ఇప్పుడు ఫామ్ హౌస్ కుంభకర్ణుడు గారు జగిత్యాల సభ అంటూ అల్చల్ చేస్తున్నాడు. కవిత గారు ఏర్పాటు చేయబోతున్న పార్టీ తెలంగాణకు బలమైన రాజకీయ శక్తిగా అవతరించబోతుంది. జై భీమ్, జై తెలంగాణ, జై కవిత. దీంట్లో ఎక్కడన్నా ఒక అసభ్య పదజాలం ఉన్నదా? ఎక్కడన్నా కేసీఆర్ గారిని ఒక పురాణానికి సంబంధించిన పాత్రతో పోల్చిన. ఆ పాత్ర ఏం చిన్నది కాదే, మహాబలశాలి అనే కుంభకర్ణుడు మహాబలశాలి. తిండిపోతుగా నిద్రపోతుగా ఆయన మీద నెగిటివ్ ప్రాపగండ ఉండొచ్చు, కానీ మహాబలశాలి. ఆ మహాబలశాలి తన బలాన్ని సరైన సమయంలో ఉపయోగించాడు. అదే సమస్య కుంభకర్ణుడికి. మరి మన రాజకీయ కుంభకర్ణుడికి అదే సమస్య. సరైన సమయంలో ప్రజా సమస్యల మీద ఏనాడైనా కేసీఆర్ గారు పోరాటం చేసింలా? ప్రజలంతా గోసపడుతుంటే ఆయన ఫామ్ హౌస్లోనే ఉన్నాడు తప్పించి బయటకు వచ్చిండా? ఇప్పుడు కవిత గారు 25వ తారీఖు పార్టీ ఏర్పాటు చేయబోతున్నారు. ఆ పార్టీకి జన సమీకరణ చేయబోతున్నారు. ఆ పార్టీని స్థాపించి ప్రజల్లోకి పోబోతున్నారు అన్న ఈ సందర్భంలోనే కేసీఆర్ గారు మీటింగ్ పెట్టాలా? అంటే ఇది ప్రజల ఆలోచనలను డైవర్ట్ చేసే ప్రయత్నం కాదా? ఇది కుట్ర కాదా? ఇది కూతురు మీద కుట్ర కాదా? తెలంగాణ ప్రజలకు ఒక కొత్త ప్రాంతీయ అస్తిత్వంతో కూడిన పార్టీ రావడం కేసీఆర్ గారికి కంటగింపుగా ఉన్నదా? ఖచ్చితంగా ఇది 100కు 100% కుట్రే. 100కు 100% కుట్రే ఇది. ఎందుకు కుట్ర కాదు ఇది? 25వ తారీఖు అక్కడ పార్టీ ఓపెనింగ్ ఉంటుంది కవిత గారిది. ఇప్పుడు కేసీఆర్ గారు జగిత్యాల సభ అట. జగిత్యాల సభ అంటే జగిత్యాలలో కవిత గారికి క్యాడర్ ఉన్నది. జగిత్యాలలో ఇప్పటి వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచింది కవిత గారి ఫేమస్ మీదనే, కవిత గారి నాయకత్వంలోనే. అక్కడ కవిత గారే టికెట్లు ఇచ్చుకున్నారు. ఇగో వీళ్ళకి కావాలి అని పట్టుబట్టి కేసీఆర్ గారి దగ్గర నుంచి టికెట్లు ఇప్పించిండు. ఇప్పుడు కాంగ్రెస్లోకి దునికిన ఆ ఎమ్మెల్యే కూడా కవిత గారు ఇప్పించిన సీటే అది. కాబట్టి వాళ్ళందరినీ డిస్టర్బ్ చేయాలి, కవిత గారి నాయకత్వాన్ని అడ్డుకోవాలి, కవిత గారి పార్టీ పట్ల ప్రజలు ఆలోచన చేయకుండా మధ్యలోనే అడ్డుకోవాలి. ఇది కుట్ర కాదా? ఈ కుట్రను చాలా అందంగా పద్ధతిగా మందమైన మాటల్లో చెప్పే ప్రయత్నం చేసినాం. దానికి వీళ్ళు ఉలిక్కిపడరా. నేను ఒక్కడిని ఒక మాట అన్నది లేదు, ఏం లేదు. ఆఖరికి కేసీఆర్ గారిని కూడా ఒక మాట జారింది లేదు. ఉలిక్కిపడి వీళ్ళ పోస్టులు కాదు, వీళ్ళు నన్ను నిందించుడు కాదు అంటే వీళ్ళ ఎంత అసమర్థత ఉన్నది వీళ్ళ చూడుర్రి. ఈ దిలీప్ కొనతం పెడతాడు, తెలంగాణ ఉద్యమంలో లేని దిలీప్ కొనతం పెడతాడు నా మీద పోస్టు. శ్రీమతి కవిత గారి టీం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారిని రాక్షసుడితో పోలుస్తూ చేస్తున్న సోషల్ మీడియా పోస్టులు ఆమె అనుమతితోటే జరుగుతున్నట్టు అయితే ఇంతకన్నా దుర్మార్గం మరొకటి ఉండదు. పార్టీ పెట్టే ముందు మీ పార్టీ విధి విధానాలేంటో, లక్ష్యాలేమిటో, అది తెలంగాణ ప్రజలకు ఏం చేయబోతుందో చెప్పకుంటే బాగుంటుంది. అది వదిలేసి పెద్దలు కేసీఆర్ గారి మీద, తెలంగాణ ఉద్యమంలో ముందుండి కొట్లాడిన ఇతర బీఆర్ఎస్ నాయకులు సింగిరెడ్డి, నిరంజన్ రెడ్డి, కేటీఆర్, హరీష్ రావు, గుంతకళ్ళ, జగదీశ్వర్ రెడ్డి ఇట్లా ఎవరి మీద పడితే వారి మీద నోరు పారేసుకుంటే తెలంగాణ ప్రజలు ఆదరించడం పక్కన పెట్టి
తరిమి కొట్టే ప్రమాదం ఉన్నది. ఇప్పటికైనా తప్పు సరిదిద్దుకోండి. మీకు సర్వస్వం ఇచ్చిన కన్న తండ్రి మీద, మీ కుటుంబం మీద, బీఆర్ఎస్ పార్టీ మీద మీ మీద ఈ నిందలు దుర్భాషలు ఆపడండి. దుర్భాష ఉన్నది అల్లేమన్నా? ఏదన్నా ఒక్క బూతుంటే చూపి దిలీప్ కొనతాం. నేను పెట్టిన పోస్ట్లో ఎక్కడన్నా అరే అనో ఒరే అనో మీరు మాట్లాడిన జుగుప్సకరమైన భాష మా కవిత గారి మీద, మా నాయకురాలు కవిత గారి మీద మీరు మాట్లాడుతున్న జుగుప్సకరమైన భాష ఏదన్నా ఉంటే ఒక్క పదం ఉన్న నా పోస్ట్లో ఒక్క పదం అలాంటిది ఉన్న చూపి. కేసీఆర్ గారు ఏడాదికోసారి బయటకు వస్తారు కాబట్టి కుంభకర్ణం లాంటి వాళ్ళు అన్నాం. ఆయన మహాబలశాలి కేసీఆర్ గారు, కానీ ఆయన బలాన్ని సరైన సమయంలో ఉపయోగిస్తలేడు అన్నాం. అది దుర్భాషలు ఎట్లయితుంది? మొన్న కేటీఆర్ గారు ఏమన్నారు? తండ్రిని ఏడిపించొద్దు అన్నాడు. బిడ్డని ఏడిపించవచ్చా? చెల్లెని ఏడిపించవచ్చా? చెల్లె మీద సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయవచ్చా? మీ రాతలు లేవా? ఎన్ని దుర్మార్గమైన రాతలు పెట్టిన మీరు కవిత గారి మీద. ఇది కవిత గారు పెట్టమనిలే నన్ను, నేనే పెట్టినా. నాకు ఊరికి చెప్తే పెట్టాను. నేను చాలా ఆలోచించి పెడతా, ఒట్టిగా ఏదో పెట్టాను. నేను వెనుక ముందు ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని రాజకీయంగా ఎవరిని కూడా దుర్భాషలు ఆడకుండా పెడతా నేను. అట్లా పెట్టిందే ఇది. కాబట్టి దిలీప్ కొనతం ఇప్పుడు గుర్తుకొచ్చిందా? దిలీప్ కొనతం చిలుక ప్రవీణ్ అనే పేరు రాయలేకపోతున్నావు నువ్వు. మీలాంటి వాళ్ళు నాలాంటి యువకులను బీఆర్ఎస్లో ఒక స్థానం ఇవ్వకుండా పక్కన రాక్షసులు లెక్క ఉండి పందికొక్కులక్క తింటూ టీఆర్ఎస్ పార్టీ నిలబడడానికి నాలాంటి కోట్ల మంది యువకులు వెన్నుదన్నుగా నిలిస్తే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, మంత్రులు అయ్యిండ్రు. మా శక్తిని వాడుకోకుండా మీకోసం మేము కేసుల పాలై జైళ్ళబడి దాడులకు గురై సర్వమర్పిస్తే మాకు ఇవ్వవలసిన విలువ ఇవ్వకపోతే మీ తాట మీద దియ్యం. ఇక అది పక్కన పెడితే ఇందులో అసలు ఎక్కడ చెడు ఉన్నది? ఇగో ఇట్లా పెట్టి నిన్నని చెల్లి నన్ను ట్రోలింగ్ చేస్తాను అన్నట్టు. ఇలాంటి విధవలను మీ టీంలో పక్కన పెట్టుకొని కేసీఆర్ గారిని కుంభకర్ణుడు తిండిపోతూ అనుకుంటా తిట్టించడం ఏం పద్ధతి? ఒళ్ళు బలిసి కన్ను మిన్ను కానబడకుండా మాట్లాడుతున్నారు. కూతుర్ని కించపరిచే విధవలను పక్కన పెట్టుకున్న కేసీఆర్ గారిని ముందురాలి. చెల్లిని ఇష్టానుసారంగా దుర్భాషలు ఆడిపిస్తున్న విధవలను పక్కన పెట్టుకున్న కేటీఆర్ని ముందటనాలి. అరే విధవల్లార విధవ, మేము కేసీఆర్ గారిని ఒక మాట అనలేదురా విధవల్ల. కేసీఆర్ గారిని పద్ధతి ప్రకారమే ఒక విమర్శ చేసినాంరా విధవ. ఇగో ఇక్కడనే ఉన్నా. ఒక జర్నలిస్ట్ ముసుగులో చిల్లర రాజకీయాలు చేస్తూ వ్యవస్థకు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నావు చిలుక ప్రవీణ్ బ్రదర్? నీకు అభిమానం ఉంటే చిలుక పలుకులు పలుకుతూ జాకీలు పెట్టి లేపుకో. గతంలో అక్క గురించి నీచమైన భాషను ప్రయోగిస్తూ ఎన్నో చిలుక పలుకులు పలికావు. అప్పుడు మేము నీలాంటి వాళ్ళను అడ్డుకున్నాం. అక్క గురించి నువ్వు పెట్టిన పోస్టులు వందలాది ఉన్నాయి. ఒక్కటి దీరా బాబు అని నిన్న పెట్టిన వీనికి. ఒక్కటేరా కవితక్క గురించి ఎక్కడన్నా చెడుగా పెట్టిన పోస్టో, లేకపోతే నువ్వన్నట్టు నీచమైన భాష అన్నావు కదా, ఆ నీచమైన భాష ఒక్కటి ఉంటే జర చెప్పురా అని పెట్టిన. ఇక పత్తకు లేడు. ఇడోడీడు కళ్యాణ్ నవీన్ రెడ్డి కేసీఆర్ దగ్గరికి పోయి ఇట్లా గిట్లుంటారు, గిట్ల కూడా ఉండరు, గిట్లుంటారు. వెన్నుపూసలు వంగిపోయినాయా గంత బానిసత్వమా? తమ్ముడు చిల్లర రాజకీయాలు అని అనడం మానుకోర్రి. నేను చాలా పద్ధతిగా పోస్ట్ పెట్టిన. మీరు నా ఏజ్లో చాలా చిన్నవాళ్ళు. మీరు విమర్శ చేయొచ్చు, కానీ అరే ఒరే బెదవా అంటే ఒక్కటని 10 పడకుర్రి, ఒక్కటని 10 అస్సలు పడకుర్రి. మీకు మర్యాదగా చెప్తాను, ఒకటని 10 పడకుర్రి. 10 పడితే కూడా మీకే నష్టం. చిలుక ప్రవీణ్ కవితక్క ఇష్టం ఉంటే మీ కొత్త పార్టీ జాకీలు పెట్టి లేపుకోండి, ఎవరికి అభ్యంతరం లేదు. కేసీఆర్ గారిపై ఉన్న ఇష్టం ఉన్నట్టు మాట్లాడకండి, మాట్లాడితే బాగుండదు అంటాను. ఇక మల్లిగాంది ఏం బీకినరా బాయ్ మీరు? నాకు అర్థమైతే లేదు. మల్లిగాడు గన్ని ఆ నుండి మొదలు పెడితే రౌతి వరకు తిట్లు తిట్టిండు. వాడిని ఏమైనా బీకగలిగినలా మీరు? ఏమైనా బీకగలిగినలా? నేను బీకిన వాడిని. నేను పీకుడుకు వాడు అన్నీ మూసుకొని కూర్చున్నాడు.
మీరు శిల్క ప్రవీణ్ మీద దాడులు జరిగినప్పుడు ఏమన్నా ఎప్పుడన్నా తోడున్నారా? శిల్క ప్రవీణ్కి అన్యాయం జరిగినప్పుడు ఎప్పుడన్నా తోడున్నారా? శిల్క ప్రవీణ్ బీఆర్ఎస్ పార్టీ వల్ల 14 కేసుల్లో ఇరుక్కుంటే ఎప్పుడన్నా తోడున్నారా? శిల్క ప్రవీణ్కు ఏమన్నా ఒక్క రూపాయి ఇచ్చిందా? మీ వల్ల నిందలు పడ్డా, నేను కోట్ల రూపాయలు ఇచ్చిండు శిల్క ప్రవీణ్ కానీ నిందలు పడ్డా. ఇవన్నీ తట్టుకొని నిలబడ్డప్పుడు మీరెవడన్నా నాకు సానుభూతిని వ్యక్తపరిచిందా? ఎవ్వడు వ్యక్తపరచలే. ఇప్పుడు మాకై నేను కొట్లాడి సాధించుకుంటే కళ్ళు ఓరకుండా ఓడు అరేయ్, ఓడు ఈరేయ్, ఓడు ఆది, ఓడి ఇదిగా ట్విట్టర్లో మిస్టర్ చిల్క ప్రవీణ్ ఎనీ వన్ కెన్ సపోర్ట్ ఎనీ పార్టీ, సో యూ కెన్ సపోర్ట్ కల్వకుంట్ల కవితక్క అండ్ నో వన్ యాజ్ ప్రాబ్లమ్ యూ సపోర్టింగ్ అక్క, బట్ ఈజ్ షుడ్ నాట్ డిఫేమ్ ద లీడర్ యు ఆర్ సపోర్టింగ్. ఏం డిఫేమ్ చేసిన మేము? ఒక పురాణ పాత్రను పట్టి చెప్తే కూడా తట్టుకోలేకపోతే ఓ శిల్క ప్రవీణ్ పలుకులు మీరు అక్క ఎవరి మీద ప్రతీకారం? మీ పార్టీ ఉండకుండా చేయడమే మా పనిపో చెప్తానగా. బీఆర్ఎస్ ఓట్లని మాయ పొర్రిగా మీరు తెలంగాణ కానీ పార్టీ పెట్టి తీసుకపోయి భారతదేశ పార్టీ అని పెడతారు మీరు. ఇది లంగపని కాదు, ఇది కుట్ర కాదు. మీ పార్టీ మొత్తం మేము భూస్థాపితం చేస్తాం పొర్రి మీరు. ఎందుకంటే అసలు సీసలు తెలంగాణ వాదులం మేము. కవితక్క అసలు సీసలు తెలంగాణవాది, చిల్క ప్రవీణ్ అసలు సీసలు తెలంగాణవాది. కవితక్కతోటి నడిచే ప్రతి వ్యక్తి అసలు సీసలు తెలంగాణవాదు. మీరు భారతదేశవాదులు, తెలంగాణవాదులు కాదు. మీకు భారతదేశం మీద ప్రేమ ఉన్నది కానీ తెలంగాణ మీద లేదు. మీరు ఎట్లయితారా తెలంగాణవాదులు? బీఆర్ఎస్ అని పార్టీ పెట్టుకున్నాక మీరు ఎట్లా తెలంగాణవాదులు అవుతారు? భారత రాష్ట్ర సమితి అన్నాక మీరు భారత సమితి ప్రజలు అవుతారు కానీ తెలంగాణ ప్రజలు ఎట్లయితారు? తెలంగాణలో ఉన్నారు అంతే మీరు, కానీ మీ ఆత్మ తెలంగాణ కాదు, మీ మాటలు తెలంగాణ కాదు, మీ పద్ధతి తెలంగాణ కాదు, మీ పోరాటం తెలంగాణ కాదు. మేము తెలంగాణ ప్రజల కోసం కొట్లాడతాను. మొన్న మా కవితక్క గారు పోయి 1200 ఎకరాల భూమిని ప్రభుత్వం గుంజుకుంటా అంటే నాడి ఎండలో చెమటలు కక్కుకుంటూ పోరాటం చేసింది. మీరు ఏడ కూర్చున్నారు? ఏడ కూర్చో చల్లగా ఏసీల కింద కూర్చుంటాను. కాబట్టి ఖచ్చితంగా మీరు కుంభకర్ణులే. తెలంగాణలో మీరు రాజకీయ కుంభకర్ణులే. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు తెలంగాణ రాజకీయాల్లో రాజకీయ కుంభకర్ణులు. తిండి తింటాను, మొద నిద్ర పోతాను. మీకు 10 సంవత్సరాలు అధికారం ఇచ్చినా ప్రజల పక్షాన మీరు కొట్లాడకుండా ఆ కుంభకర్ణులు లెక్క కుంభాలు తినుకుంటా ప్రజల సొమ్ము దోచుకొని ఇంట్లో ఏసీల ముందట చల్లగా పడుకుంటాను. కవితక్క లాంటి వాళ్ళేమో ఎండలో చెమటలు కక్కుతూ పోరాటం చేస్తాను. అందుకే మేము అంటాను, కవితక్కని గందరగోళపరచడానికి కేసీఆర్ గారు మీటింగ్ పెడుతుండా. ఏమన్నా పోలికనా? ఆత్మవిశ్వాసం ఉండాలి కానీ అతి విశ్వాసం ఉండద్దు. మరి మీకెందుకు భయం? మీకు ఆత్మవిశ్వాసమే ఉండాలి. ఒక్క పోస్ట్ పెడితేనే గింతమంది ఎందుకు ఎగబడతాను? ఒక్క పోస్ట్ పెడితేనే గింతమంది ఎందుకు ఎగబడతాను? మీకు విశ్వాసం లేదా? ఒక్క పోస్ట్కే గంత ఎందుకు భయపడతాను? కేసీఆర్ గారు లాంటి పెద్ద వ్యక్తి సభ పెడతానంటే ఖచ్చితంగా గందరగోళపరచడమే. కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి, 14 సంవత్సరాలు పోరాటం చేసిన ఆయనే. ఖచ్చితంగా అక్కడ ఉన్న లీడర్లను భయపెట్టేయడానికి, కవిత గారి క్యాడర్ని డిస్టర్బ్ చేయడానికే పార్టీ పెడుతున్నాడు. ఇది 100% మేము విశ్వసిస్తున్నాం. లేకపోతే కవిత గారి పార్టీ తర్వాత పెట్టుకొని ఉండే సభ, కవిత గారి పార్టీ ఏర్పాటు తర్వాత పెట్టుకొని ఉండే సభ. ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు? అక్కడ ఉన్న క్యాడర్ను డిస్టర్బ్ చేయడానికే పెడుతున్నారు. కాబట్టి మీకు అభద్రత భావం ఉన్నది, మాకు అభద్రత భావం లేదు. మేము ఫైటర్స్మే, ఫైటింగ్ చేయడానికి నిలబడ్డాం మేము. కేసీఆర్ గారు పోయి అక్కడ మీటింగ్ పెట్టినా మొత్తం మీరు అంతా పోయి మీటింగ్ పెట్టుకున్నా మాకు భయమేం లేదు. కానీ కుట్రలను విప్పి చెప్తున్నాం మీ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు మీ కుట్రలను విప్పి చెప్తున్నాం. చిలక పలుకులు బాగానే ఉన్నాయి. కుంభకర్ణుని మంచి విషయానికి ఉదాహరణగా తీసుకోరు. అది మీ మైండ్ సెట్. అది కొన్ని పేర్లను వెంటనే మనం నెగిటివ్గా చూస్తాం, అది మీ మైండ్ సెట్. చదువురి కుంభకర్ణుని గురించి మహాబలశాలి కానీ టైంకు రాడు. కేసీఆర్ గారు గదే. కేసీఆర్ గారు గొప్ప లీడర్, మహా గొప్ప లీడర్, మహా గొప్ప లీడర్, కానీ టైంకు రాడు. ఏం లాభం? టైంకు రాడు. ప్రజా సమస్యల మీద బయటికి రాని కేసీఆర్ గారు సభ పెట్టడానికి బయటకు వస్తున్నాడు. ఇది ఆలోచించుర్రి మీరు, ఇది ఆలోచించుర్రి. ఇది కుట్ర కాదు, కవిత గారి మీద కుట్ర కాదు. ఇది కవిత గారి మీద కుట్ర కాదా? ఇది 100కు 100% కవిత గారి మీద కుట్ర. ఇది ప్రజా సమస్య మీద. హైడ్రా వస్తే కేసీఆర్ గారు బయటికి రాలేదు, మూసి బాధితుల కోసం కేసీఆర్ గారు బయటికి రాలేదు, హెచ్సియు కోసం కేసీఆర్ గారు బయటికి రాలేదు, లగచేర్ల ప్రజల కోసం కేసీఆర్ గారు బయటికి రాలేదు.
మొన్నటికి మొన్న ఇక్కడ పరిగిలో 1200 ఎకరాల భూమిని దౌర్జన్యంగా ప్రభుత్వం గుంజుకుంటా అంటే కేసీఆర్ గారు బయటికి రాలేదు. కానీ ఎవరి కోసం బయటకు వచ్చిండు? జగిత్యాల సభ కోసం బయటకు వచ్చిండు. మరి ఇది కుట్ర కాకపోతే ఎట్లా? కవిత గారి మీద కుట్ర కాకపోతే ఎట్లా? కాబట్టే ఈ కుట్రలు మేము విప్పి చెప్తాం. చిలక పలికే చిలక, అక్క పలికే నా పలుకు చిలక. మరి మీ పలుకు కేసీఆర్ గారి పలికే మీ పలుకు కాదా? మా నాయకురాలను మేము కాపాడుకోకపోతే ఎవరిని కాపాడుతాం? ఇగో ఇట్లా ఎంత వేపడరా వీళ్ళు నిజంగా ఒక పోస్టుకు. ఒక్క పోస్ట్కే అతల కుతలం అయిపోయిందిలే మీరు. ఇంకా ముందు ముందు ఉన్నది ఆట. ఇక తీస్తారు ఇప్పుడు చిలక ప్రవీణ్ అది ఇది అని తీస్తారు. వెంట్రుక కూడా కాదు, వెంట్రుక కూడా కాదు. కొండకు ఇంటికి వేసినోని, కొండకు ఇంటికి వేసిన. కాబట్టి కవిత గారి పార్టీ ప్రజల్లోకి పోకుండా సొంత తండ్రి కేసీఆర్ గారే అడ్డుకుంటాను. ఇది రాసి పెట్టుకోరు.